అనుకో ఆదిత్య గేమ్ ఎలా ఉంది? హే, అసలు ఆడే Next week ఫస్ట్ నుంచి ఆయన అలాగే అంటారు, ఎందుకు అట్లా అవుతున్నారు ఆయన? ఏమో తను అసలు ఏం మాట్లాడతాడో కూడా మనుషులకు అర్థం కాదు. అసలు ఏం చెప్తాడో అమ్మా నిఖిల్ ఎక్కడ గానీ కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నట్టు లేదమ్మా, అంటే ఎక్కువ మాట్లాడు అంటే అది కూడా కరెక్టా? ఒక విన్నర్ క్వాలిటీ. దానికి కారణం సోనియానే కదా. ఇంకా మీరు మాట్లాడతాడంటారా మాట్లాడతాడు గట్టిగా? డెఫినెట్ గా. కిరాక్ సీత గేమ్ ఎలా ఉందండి? తను కూడా ఆడుతుంది బాగా ఆడుతుంది. జెన్యూనా? జెన్యూన్ టాప్ 5 లో ఉంటదా? ఉంటది. విష్ణుప్రియ విష్ణుప్రియ కూడా ఉండొచ్చు. అంటే కొంచెం అతిగా చేస్తున్నట్లేదు విష్ణుప్రియ గేమ్. తను ఫస్ట్ నుంచి అట్లానే చేస్తారు కదా, changes. ఎవడన్నా బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు అందరు నిజాలు చెప్తారా చెప్పండి? చెప్పండి. ఏదో కొన్ని కొన్ని చేయాలి కదా. రావాలంటే నబీల్ అఫ్రీది ఎలా ఆడుతున్నాడు? నబీల్ చాలా బాగా ఆడుతుంది. టాప్ 5 లో ఉంటాడా? గేమ్ ఎలా అనిపించింది? చాలా బాగా మేబీ లాస్ట్ సీజన్ లో ప్రశాంత్కి అమర్కి అనుకోలేదు కదా. మ్యాక్స్ అందరూ అమరే గెలుస్తారు అనుకున్నారు, ప్రశాంత్ వచ్చింది. ఈసారి నబీల్ మేబీ ఉండదు. అందరూ లాస్ట్ టైం రైతు బిడ్డకి ఇచ్చినట్టు ఈసారి మణికంటకి ఇచ్చి కప్పి పంపించేస్తారేమో అంటున్నారు. ఏం లేదు, మనకంటే నెక్స్ట్ ఎలిమినేట్. నెక్స్ట్ వీక్ హెల్మెట్ అవ్వాలనుకుంటే ఎవరిని హెల్మెట్ చేస్తారు? చెప్పా కదా మణికంట. మిగతా ఇంకెవరైనా ఉన్నారా వేస్ట్ కంటెస్టెంట్స్? విష్ణుప్రియ ప్రేరణ, ఆదిత్య ఓం గారు. ఓకే. అవును, సోనియా వల్ల డల్ ఉంది. సోనియా కూడా మీరు హ్యాపీగా ఫీల్ మళ్ళా సోనియా రీ ఎంట్రీ అంటున్నారు. వద్దు, రావద్దు రావద్దు, బాగోద్దు. మళ్ళీ రీ ఎంట్రీలో మన యాంకర్ రవి శత్రువా? అవును, రీ ఎంట్రీలో యాంకర్ రవి వాళ్ళందరూ వస్తున్నారంట, నైని పావిని. సో వాళ్ళు వస్తే గేమ్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ వీక్? ఏమో తెలియదు. రీ ఎంట్రీలో ఆమె తీసుకోండి కుదిరితే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? వెళ్తాను, డెఫినెట్ గా వెళ్తాను. రిక్వెస్ట్ పెట్టుకోండి మీ పేరు. నాగార్జున గారు హోస్టింగ్ ఎలా ఉందమ్మా? నైస్. ఇంకెవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? బాలయ్య ఇప్పుడు కింగే కదా. అంటే బాలయ్య ఏమన్నా వస్తే ఎలా ఉంటుంది? నాగార్జున ఇస్ ద బెస్ట్. నాగార్జున is the best. అంటే ఆయన టైమింగ్ ఇంకెవరికి రాదా? రాదు. కంటెస్టెంట్ తో ఆయన హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? అంటే ఒకసారి ఫైర్ అవుతారు, ఆయన ఉంటేనే బాగుంటది అంటారా? ఆయన ఉంటేనే బాగుంటది.